నమస్తే వెల్కమ్ టు కలర్స్. సో కలర్స్ చాలా మంది లైఫ్ ని చాలా కలర్ఫుల్ గా మార్చేసింది. ఎలా? బరువు తగ్గించి వాళ్ళని అందంగా చేసి. సో కలర్స్కి వచ్చిన వాళ్ళు రకరకాల రీజన్స్ తో వస్తూ ఉంటారు. ఒకరు బరువు తగ్గాలనుకుంటారు, ఒకరు వాళ్ళ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు. సో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే కొంతమంది ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి కాబట్టి కూడా బరువు తగ్గడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ రోజు వీ హ్యావ్ దీక్షిత్. సో మన క్లయింట్ అనమాట. సో మన కలర్స్ లో జాయిన్ అయ్యి చాలా చాలా హ్యాండ్సమ్ గా అయ్యారు యాక్చువల్లీ. సో ఈ రోజు దీక్షిత్ తో మాట్లాడి అసలు మన కలర్స్ తో తనకున్న అనుబంధం ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, అసలు హౌ డిడ్ కలర్స్ చేంజ్ హిస్ లైఫ్ అని మాట్లాడుకుందాం. హాయ్ దీక్షిత్. హలో మేడం. హౌ ఆర్ యు? యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు. థాంక్యూ సో మచ్ మేడం. ఓకే, మీరు కూడా చాలా బ్యూటిఫుల్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సో కలర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నీది ఏ ఊరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చెప్పు. నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను మేడం. అండ్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సో తర్వాత నేను ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్సెస్ కోసం ట్రై చేస్తాను యాజ్ అన్ యాక్టర్గా. ఓకే, సో హైదరాబాదే. సో హైదరాబాద్ లో డెఫినెట్లీ అవకాశాలు మనకు చాలా ఉంటాయి. సో నాకు వచ్చిన డౌట్ వచ్చింది. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అఫ్ కోర్స్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం అందంగా ఉండాలి, మన స్కిన్ బాగుండాలి, మనం కూడా చాలా సన్నగా నాజుగా చక్కగా ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. సో నువ్వు లావుగా ఉన్నప్పుడు, నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడిషన్స్ కి వెళ్తున్నప్పుడు ఎలా అనిపించేది నీకు? నేనైతే ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు అయితే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను మేడం. లైక్ అంటే నాకు మైండ్లో ఉండేది, ఇప్పుడు నేను ఆడిషన్ ఇస్తున్నప్పుడు కానీ షూట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని లైక్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని. చూసి ఆడియన్స్ కానీ ఆర్ డైరెక్టర్ కానీ నీ గురించి ఎలా అనుకుంటారో. ఎగ్జాక్ట్లీ, ఎస్ మేడం. ఇంకోటి చెప్పనా, స్క్రీన్ ఆల్వేస్ మ్యాగ్నిఫైజ్ అనమాట. అంటే మనం ఇలా ఉంటే ఇలా కనపడతాము, ఇలా ఉంటే ఇలా కనపడతాము. ఎప్పుడైనా కూడా యాడ్ అవుతుంది ఎవరికైనా సరే. అందుకే బాగా హీరోయిన్స్ ని బయట మీరు చూస్తే చాలా సన్నగా ఉంటారు, సో స్క్రీన్ మీద ఒక కరెక్ట్ గా ఉంటారు అనమాట. ఇట్ హ్యాపెన్స్. ఓకే. సో తర్వాత నేను లైక్ ఇన్సెక్యూర్గా ఫీల్ అయినాక నేను ఎక్సర్సైజెస్ డైట్ ట్రై చేశాను. సో రిజల్ట్ ఉంటే కానీ లాంగ్ రన్ లో ఉండకపోయేది రిజల్ట్. లైక్ మళ్ళీ పెరగడం కానీ, జంక్ తినడం కానీ. లైక్ జంక్ తిన్నా కూడా అప్పుడప్పుడు మెయింటైన్ అయ్యేది కానీ లాంగ్ రన్ లో మళ్ళీ పెరిగిపోయేవాడు మేడం. ఓకే, సో ఇలాంటి ఒక జోన్ లో ఉన్నావు నువ్వు. సో అలాంటప్పుడు అసలు మన కలర్స్ అనేది అసలు నీ మైండ్ లోకి ఎలా వచ్చింది? సో హౌ డిడ్ యు గెట్ ఇన్ టు కలర్స్? నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ చూసాను మేడం. ఓకే, ఎవరు యాడ్ చూసావు ఫస్ట్? విచ్ ఇన్స్పైర్డ్ యు ద మోస్ట్? రీసెంట్ సురేష్ గారు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు సార్. సార్ కూడా ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి లైక్ ఒక యాక్టర్ కాబట్టి నాకు కనెక్ట్ అయ్యారు మేడం. అండ్ ఇది చాలా ట్రస్టబుల్ కలర్స్ అనేది కంపెనీ ఆల్మోస్ట్ 20 years నుండి ఉంది, నేను కూడా అబ్జర్వ్ చేశాను. సో అది యాడ్స్ చూసి నేను జాయిన్ అవుదామని అయ్యాను మేడం. ఆల్మోస్ట్ ముందు 104 kgs ఉండేవాడిని, ఇప్పుడు 88 to 90 బిట్వీన్ అట్లా చేంజ్ అవుతుంది. సో బిఫోర్ కలర్స్ యు వర్ 104. సో ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఒక 16 to 17 kilos తగ్గావు. అవును మేడం. ఓకే, సో కలర్స్ లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి లైక్ హౌ మచ్ డ్యూరేషన్, ఎన్ని రోజులు పట్టింది నీకు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి? నేను ఇప్పుడు ఇది చాలా తక్కువ మేడం, జస్ట్ 3 months అవుతుంది అంతే. 3 months లో నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓ నైస్, సూపర్ కదా. ఓకే, సో ఇప్పుడు అంటే ఓకే అది మాట్లాడుకుందాం, ఎలా జరిగింది ఏంటో మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ ఆడిషన్ నౌ ఆఫ్టర్ కలర్స్, సో ఇప్పుడు నీ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్? ఇన్సెక్యూరిటీ లేకుండా ముందు ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి లైక్ మంచి కాన్ఫిడెన్స్ ఉన్నా మేడం. ఏ అవుట్ఫిట్ వేసినా కూడా నాకు చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది, మంచి లుక్ వస్తుంది. లైక్ స్లిమ్గా ఉన్నందుకు మంచి లుక్ వస్తుంది మేడం. అండ్ తర్వాత షూట్స్ ఏమన్నా వెళ్ళినా కూడా మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటున్నాను. అండ్ నాకు రీసెంట్గా ఒక లీడ్ రోల్లో ఛాన్స్ వచ్చింది మేడం, ఒక షార్ట్ ఫిల్మ్లో. సూపర్. ఎలా? ఆఫ్టర్ జాయినింగ్ కలర్స్? అవును మేడం. సూపర్. అసలు కలర్స్ జస్ట్ నాట్ స్లిమ్మింగ్ అండి. సో అంటే మన కెరీర్ ఆపర్చునిటీస్ ని కూడా మార్చేస్తుంది ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు నువ్వు నీ మాటల్లోనే చెప్తున్నావు కాబట్టి సో వెరీ నైస్. అంటే కలర్స్ ద్వారా మన దీక్షిత్ చక్కగా ఒక టోన్ అయ్యి సినిమా ఛాన్స్ కూడా కొట్టేశాడు. అండ్ నువ్వు అనుకున్నది ఇంకా 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 నెరవేరాలి, ఇంకా నువ్వు మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ మేడం. స్టైల్ అర్జున్, నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు, ఇలా అనుకుంటున్నావు అప్పటి నుంచి. ఓకే, సో సూపర్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గోల్ ని అచీవ్ చేయాలి మనసు పెట్టి. సో అలా మా కలర్స్ కూడా ఏంటి అంటే క్లయింట్స్ వచ్చిన తర్వాత ఇట్ విల్ గివ్ ఇట్స్ ఫుల్ అనమాట. అంటే 100% ఒక క్లయింట్ ఏ ప్రాబ్లంతో అయితే వచ్చాడు, బరువా
వెయిట్స్ అంటే అన్ని రకరకాల అన్ని ఎవ్రీథింగ్ ఇట్ విల్ హెల్ప్ అనమాట. అయితే ఇప్పుడు కలర్స్ జాయిన్ అయిన తర్వాత అసలు ఏం చెప్పావు, నీ ప్రాబ్లం ఏం చెప్పావు ఏంటి, అండ్ హౌ డిడ్ ది గివ్ ఎ సొల్యూషన్? నాకు మంచి ఇంచ్ లాస్ ఉండాలని చెప్పాను మేడం. ఇంచ్ లాస్ కావాలని చెప్పావు. అండ్ అక్కడ ఏంటంటే మొత్తం న్యాచురల్ గా జరుగుతాయి మేడం, లైక్ ఆర్టిఫిషియల్ కాకుండా సర్జికల్ గా కాకుండా మొత్తం న్యాచురల్లీ ఉంటాయి. మసాజెస్ కానీ, అండ్ మనం ఒక రోజు వెయిట్ పెరిగి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు వెయిట్ మెయింటెనెన్స్ చేసి పంపిస్తారు మనకి, అది చాలా బెస్ట్ ఆప్షన్ మేడం. అండ్ మనకు BCA కూడా తీస్తారు, మన మజిల్ మాస్ ఎంత ఉంది, వాటర్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ మన వెయిట్, దాంట్లో వాటర్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అనేది చూపిస్తారు దాంట్లో. కరెక్ట్ ఇట్స్ అ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ యు గేవ్ us. నిజంగా అంటే మనకి చాలా మందికి తెలియదు మనకి మజిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, అది ముందు దాని సర్వే జరగాలి. అది జరిగిన తర్వాతనే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది జరగాలి. సో దట్ కలర్స్ ఇట్ విల్ డూ దట్ అనమాట. సో మనం ఏదో ఇంట్లో ఏదో డైటింగ్ చేసేసాము అది వర్కౌట్ అవ్వదు. సో ఎందుకు కలర్స్, డైట్ లో మార్పులు మేము కూడా చేసుకుంటాం కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. కలర్స్ లో వీ హ్యావ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళు కరెక్ట్ గా మన BMI చూసి, లైక్ వాట్ ఈస్ యువర్ వెయిట్, వాట్ ఈస్ యువర్ వాటర్, ఇంతకుముందు చెప్పినట్టు అసలు వాటర్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, ఇవన్నీ చూసి ఆ తర్వాత ఈ మనిషికి మనం ఏమి ఇవ్వచ్చు అనేది క్లారిటీగా తెలుసు. ఇప్పుడు ఇంచ్ లాస్ అన్నావు, దాని పరంగా వాళ్ళు కూడా చేస్తారనమాట. ఓకే, సూపర్. సో నీకు ఫుడ్ లో రెస్ట్రిక్షన్స్ ఏమేమి చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు? కంపెనీలోనే ఒక డైటీషియన్ ఉంటారు మేడం, వాళ్ళు లైక్ మనకి మరీ రిస్ట్రిక్ట్ చేసినట్టు కాకుండా మంచి డైట్, 3 meals తింటూనే మంచి వెయిట్ మెయింటైన్ అయ్యేటట్టు, లైక్ ప్రోటీన్ ఎక్కువ, లైక్ ప్రోటీన్ తో కాంబినేషన్ లో ఈక్వల్ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ లైక్ మంచి డైట్ చెప్పారు మేడం. అక్కడ డైటిషియన్స్ కూడా చాలా బాగుంటారు, చాలా అంటే వాళ్ళు బాగా క్లియర్ గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి నోటికి రుచిగా ఉంటూనే మన కడుపు చంపుకోకుండా మనకు ప్రాపర్ డైట్ అనేది ఇస్తారు వాళ్ళు. ఐ నో దట్. అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ అండర్గాన్? అంటే ఫుడ్ తో పాటు 100% మనకి కలర్స్ లో సర్జరీ లేకుండా, నీడిల్ లేకుండా వీ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్. అసలు భయపడకండి. అంటే ఎప్పుడు కూడా కదా దీక్షిత్, మనకి స్లిమ్మింగ్ సెంటర్స్ అనగానే వీళ్ళు ఏదో సర్జరీ చేసేస్తారు, ఏదేదో చేసేస్తారు అని ఒక చిన్న అపోహ ఉంటుంది. బట్ మన కలర్స్ లో నో సర్జరీ, నో నీడిల్, అటువంటివి ఏమీ ఉండవు అనేది మేము చెప్పే కన్నా కూడా మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది బేసిక్ గా. సో ఎలా జరిగింది చెప్పా, ట్రీట్మెంట్ ఎలా ఉంది? అది మొత్తం ఎట్లా ఉంటుంది అంటే నేచురల్ ప్రాసెస్ మేడం, లైక్ మసాజెస్ అండ్ లైక్ బయట అనుకునేటట్టు లైక్ సర్జికల్ వేలో, ఆర్టిఫిషియల్ వేలో కాదు, మొత్తం న్యాచురల్ గానే ఉంటుంది మేడం. మనం ఒకవేళ వెయిట్ పెరిగినా కూడా అక్కడ మెయింటెనెన్స్ అయ్యేటట్టు ఉంటాయి అక్కడ లైక్ మెషిన్స్ అవన్నీ. కరెక్ట్. న్యాచురల్ మొత్తం, ఆర్టిఫిషియల్ అయితే కాదు. ఓకే. సో నువ్వు హైటే, యు ఆర్ ఎ పర్సన్ హూ హాస్ గుడ్ హైట్, బట్ 104 kilos అనేది డెఫినెట్ గా అది కనిపిస్తుంది ఉన్నట్టు కూడా. అయితే నువ్వు 104 kilos ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా ఏంట్రా ఇంత లా ఉన్నావేంటి, లా ఉన్న వాళ్ళ మీద రకరకాల వస్తూ ఉంటాయి. సో నీకు ఎప్పుడైనా ఒక ఇన్సల్ట్ లాగా ఎప్పుడైనా ఫేస్ చేసావా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ నుంచి? నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా అని వాళ్ళందరికి తెలిసినప్పుడు, అంటే ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మినిమం స్లిమ్ ఉండాలి కదా, ఇట్లా నువ్వు అని ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా ఇట్లా లావ్ అయిపోతే ఎలారా అని అట్లా సజెషన్స్ లాగా ఇచ్చారు. కొంతమంది అవును, కొంతమంది బ్యాక్ పిచ్చింగ్ లైక్ అట్లా కూడా చేస్తారు. అలా చేసినప్పుడు అసలు ఏమనిపించింది నీకు? అరే తగ్గాలనిపించిందా, లేకపోతే వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు నన్ను అనిపించిందా? వాట్ వాజ్ యువర్ ఇమోషన్ అప్పుడు లోపల, ఎలా అనిపించింది నీకు మనసులో? నాకైతే అంటే తగ్గాలనే ఉంది మేడం, ఎందుకంటే లైక్ మిస్టేక్ నాది, నేను చేసుకున్నది. ఫుడ్ కంట్రోల్ చేయలేక బయట ఫుడ్స్ తిని అలా. సో మిస్టేక్ నాది కాబట్టి. అండ్ నేను ట్రయల్ రూమ్స్లో వెళ్ళినప్పుడు కూడా మిర్రర్స్ అక్కడ లైక్ 3-4 మిర్రర్స్ ఉంటాయి కదా, అక్కడ చూసుకున్నప్పుడు చాలా ఏంటి ఇట్లున్నా, మన మిర్రరే మనకి ఫస్ట్ జడ్జ్ కదా. సో మనం అందంగా ఉన్నామా, ఎలా ఉన్నాము అని చెప్పేది ఫస్ట్ మిర్రరే చెప్తుంది మనకి. సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. సో మనకే బేసిక్ గా మనం బాగాలేనప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. వెరీ నైస్. సో ఓకే, సో దట్స్ హౌ యూ జాయిన్ కలర్స్. అండ్ కలర్స్ జాయిన్ అయ్యి మంచి వెయిట్ లాస్ అయ్యి చక్కగా కనపడుతున్నావు ఇప్పుడు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ చూసిన తర్వాత అసలు ఏమన్నారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు మేడం. అంటే ఇట్లా ట్రాన్స్ఫార్మ్ ఏంట్రా అని. లైక్ ముందు చాలా మంది అనేవారు, అరే లావు ఉన్నావు తగ్గట్టు అని.
ఇప్పుడు చాలా మంది లైక్ మా ఫ్రెండ్స్ కి చెప్తున్నాను, నేను న్యాచురల్ గానే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, లైక్ ఇలా ఏం సర్జికల్ గా కాకుండా న్యాచురల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను నేను కలర్స్ లో జాయిన్ అయ్యి. అంటే ఫస్ట్ నమ్మలేదు కదా వాళ్ళు? అవును, నమ్మలేదు మేడం కదా, నువ్వు ఏదో చేసుకున్నావు ఏదో సంథింగ్ ఏదో అంటారు, అందరికి అదే అపోహసి. ప్రపంచం అంతా లైక్ ఎప్పుడు నెగిటివ్ నే ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా, బట్ ఎవరు నమ్మరు కూడా. బట్ అంటే ఆ కలర్స్ లో దిస్ విల్ హ్యాపెన్ అని, అందుకే మేము ఎందుకు చేస్తామంటే ఈ ఇంటర్వ్యూస్ కూడా పీపుల్ షుడ్ నో, అవేర్నెస్. ఏదో ఇప్పుడు చేయడం వల్ల కొత్తగా కలర్స్ కి వస్తుందా అంటే నో, పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కలర్స్. నీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎంత బెనిఫిట్ అవుతున్నారు అనేది వి వాంట్ ఎవ్రీబడి టు నో అన్నమాట. ఓకే, యా. సో అలా నువ్వు మొత్తానికి చెప్పావు ఇలా కలర్స్ గురించి. అవును మేడం. అంటే చాలా మంది చాలా అంటే డ్రాస్టిక్ చేంజ్ చూసి అరే ఇంత చేంజ్ ఎట్లా అయినవరా అని మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు. అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది అన్నారు లుక్ బాగా అయింది, లుక్ బెటర్ అయింది ముందటి కంటే. ఆబ్వియస్లీ ఫేస్ కూడా చాలా వరకు తగ్గింది కదా, మనకు వాటర్ పోయినప్పుడు దట్ ఫేస్ కూడా మనకు చాలా వరకు టోన్ లాగా అవుతుంది అనమాట. దిస్ కట్స్ అవి కూడా చాలా బాగా కనపడతాయి. వెరీ నైస్, వెరీ నైస్. సో హూ ఇస్ యువర్ క్రష్, యువర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, సో ఇఫ్ అట్ ఆల్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సమ్ హీరోయిన్, హూ వుడ్ బి దట్ హీరోయిన్? నా ఫేవరెట్ హీరోయిన్ సమంత మేడం. శామ్ మేడం సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చినా చాలా అనిపిస్తుంది. చూద్దాం, ఏమో నువ్వు అనుకున్న విధంగా నీకు కలర్స్ లో జాయిన్ అయిన తర్వాత అన్ని పాజిటివ్ వైబ్స్ లాగా మంచి సమ్ రోల్ వచ్చిందని చెప్పావు. నువ్వు అనుకున్నట్టే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, నీ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు శామ్ కూడా చూస్తుండొచ్చు, ఎవరు నో. సో ఎవరైనా డైరెక్టర్ చూస్తుండొచ్చు, సో ఖచ్చితంగా ఇస్తారేమో చూడాలి. అండ్ ఎస్, సో అంటే ఇప్పుడు కలర్స్ లో జాయిన్ అయిన తర్వాత ఒక డైట్ అంటూ ఫాలో అయ్యావు, ఇదంతా అయ్యావు. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇంకా ఎంత రిడ్యూస్ అవ్వాలనుకుంటున్నావు? అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది? నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే జిమ్ లో జాయిన్ అయ్యి మాస్కులిన్ గా అవ్వాలని చూస్తున్నాను మేడం. లైక్ ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కదా, ఫ్యాట్ లాస్ అయ్యాను కదా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అప్పుడు ఇంకా బెటర్ అవుతుంది కదా. యూ బీయింగ్ ఎ మేల్, సో జస్ట్ నాట్ ఇది టోన్ అవ్వాలి, దాంతో పాటు మస్కులిన్ గా కూడా మనకు మజిల్ స్ట్రెంత్ అనేది కూడా మంచిగా స్టౌట్ గా అవ్వాలంటే ఇది. నీకు విలన్ పాత్రల కన్నా కూడా నువ్వు ఒక హీరో పాత్రకే బాగా సెట్ అవుతావేమో అనిపించింది యాక్చువల్లీ. బికాస్ చెప్పలేము, అఫ్ కోర్స్ రాణా గారు కూడా లైక్ హీజ్ ఎ హీరో, బట్ విలన్ పాత్ర కూడా సూపర్ ఉంటుంది కాబట్టి. వాట్ ఈస్ యువర్ అంబిషన్, అంటే హీరోవా, విలనా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్? అంటే యాజ్ అన్ యాక్టర్ గా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాను కాబట్టి నేను ఒక క్యారెక్టర్ వచ్చినా చాలా నట్టే ఉన్నాం మేడం. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నీ లుక్స్ అంటే నా లుక్స్ ని బట్టి హీరో ట్రై చేయరా అని అంటున్నారు. లైక్ చాలా మంది అంటారు, కానీ మనం గ్రౌండ్ రియాలిటీలో ఆలోచించాలి కదా మేడం. కరెక్ట్. అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో అంత పెద్ద ఛాన్సెస్ రావు మనకి, లైక్ రియాలిటీలో ఉండాలి మనం. కరెక్ట్. అందుకని ఒక యాజ్ అన్ యాక్టర్ గా ఒక మంచి క్యారెక్టర్ వచ్చినా, మంచి ఛాన్స్ వచ్చినా చాలు, దానికి ఒక మినిమం మంచి డ్యూరేషన్ ఉంటే చాలని స్టార్టింగ్ స్టేజ్ లో అనుకుంటున్నాను. తర్వాత మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. సో నువ్వు ఇప్పుడు వెయిట్ తగ్గిన తర్వాత నీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఒక యాక్టర్ అంటే నీకు డాన్స్ చేయాలి, ఏమో సమ్ రోల్స్ లో ఫైటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన బాడీ మనకు చాలా పవర్ కావాలి, మనకు ఫుల్ ఎనర్జీ కావాలి. సో నువ్వు 104 నుంచి లైక్ అరౌండ్ 88 కి తగ్గిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ లో ఏం డిఫరెన్సెస్ చూసావు? ముందు లైక్ నడిచినప్పుడు కానీ నార్మల్గా అప్పుడు నాది ఎనర్జీ లేకుండా, అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా లో ఫీల్ అయ్యేవాడిని. అరే ఎక్సర్సైజ్ చేయరావట్లేదు, నాకు ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల అని ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు తగ్గినాక నాకు ఏ ఎక్సర్సైజ్ అయినా మంచి అండ్ వాకింగ్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడవగలుగుతున్నాను. చాలా చేంజ్ వచ్చింది కదా తగ్గిన తర్వాత 100%. సో ఈ పరంగా కలర్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ ఏంటి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళు చాలా చెప్తారు. సో అంటే మన ఇంటర్నల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దే గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. సో అలా నీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? లైక్ డైట్ గురించి చెప్పారు, హెల్తీ ఫుడ్స్ తిని లైక్ కాంబినేషన్స్ లో ఎలా తినాలి, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎలా మేనేజ్ చేయాలి అదంతా చెప్పారు. అండ్ ఎలా ఉండాలి, ఏం ఫుడ్స్ తినొద్దు అనేది కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాను. దానివల్ల నేను ముందటి కంటే ఇప్పుడు ఇంకా హెల్దీగా ఉన్నాను ఆ ఫుడ్స్ వల్ల, వాళ్ళు చెప్పిన, వాళ్ళు పర్సనల్ గా రికమెండ్ చేసిన ఫుడ్స్ వల్ల. కరెక్ట్. నీకు మూవీ ఇండస్ట్రీ ఇష్టం ఉంది కాబట్టి అలా కూడా నీకు ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఇన్ ద ఫ్యూచర్ కూడా. నువ్వు ఇంకో 10 kgs తగ్గిన తర్వాత మస్కులైన్ గా అవ్వాలనుకుంటున్నావు, తగ్గిన తర్వాత కూడా ఆల్ దీస్ ఇన్పుట్స్ దిస్ ప్రోటీన్ ఇన్ఫర్మేషన్, కార్బ్స్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ప్రతి మనిషికి ఉండాలి. ఏదో కలర్స్ లో జాయిన్ అయ్యి ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాదు, ఎవ్రీబడి దీస్ డేస్ ప్రోటీన్ ఎక్కువగా తినాలని, కార్బ్స్ మొత్తం కట్ చేస్తారు. లేదు, కార్బ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరికీ కావాల్సిందే కదా, ఏమంటావు? సో కలర్స్ లో జాయిన్ అయిన తర్వాత నీలో వచ్చిన మార్పులు ఏంటి, మానసికంగా లైక్ మెంటల్ గా, లైక్ హౌ డిడ్ యూ చేంజ్? పాజిటివ్ గా అయిపోయాను మేడం. ముందు ఎట్లా అంటే
అరే నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అన్ని, నాకే ఎందుకు ఇలా అవుతున్నాయి, నా లైఫ్ ఎందుకు ఇట్లా అవుతుంది అనిపించేది. ఇప్పుడు తర్వాత లైట్ ఫీల్ అయ్యి నాకు ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు పాజిటివ్ మైండ్ వచ్చేసి పాజిటివ్ గా అయింది నీ మైండ్. సో నెగటివిటీ నుంచి యు ఆర్ టువర్డ్స్ ద పాజిటివిటీ అన్నమాట. ముందు ప్రతిదీ అరే నాకే ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ లో అని అనిపించేది. తర్వాత మంచి పాజిటివిటీ వచ్చింది. సో కలర్స్ తో నీతో పాటు ఆ జర్నీలో ప్రయాణించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కలర్స్ నుంచి క్లయింట్స్ చాలా మంది ఉంటారు కదా, ఇలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళతో డూ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ నౌ? అంటే వాళ్ళతో ఫ్రెండ్స్ చాలా మంది అవుతూ ఉంటారు కదా, మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ ఏదైనా విషయాలు అలా ఏమైనా జరిగింది? అంటే ఒక 2-3 క్లయింట్స్ పరిచయం అయింది. సో వాళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళు, అంటే కలర్స్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్, లైక్ మంచి న్యాచురల్ వేలో తగ్గిస్తున్నారు, అండ్ మన పేమెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని డిస్కౌంట్ ఇచ్చి అవన్నీ చేస్తున్నారు అనేది కూడా మాట్లాడేవారు. లైక్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది అని చాలా మంది చెప్పారు మేడం. ఓకే, నాకు తెలిసిన క్లయింట్. సో నువ్వు కలర్స్ కి వెళ్లే ముందు కలర్స్ మీద వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్, కలర్స్ కి వెళ్ళిన తర్వాత ఎలా మారింది? అంటే కలర్స్ వెళ్లే ముందు అంటే ఎట్లుంటది, ఎలా ఉంటది దీంట్లో, ఏమన్నా సర్జికల్ వేలో చేస్తారా నాకు తెలియదు అసలు. టాబ్లెట్స్ అంటే 1% నాలెడ్జ్ కూడా లేకుండే, తెలియదు కదా నేను వెళ్ళేదాకా, ఎవరికైనా తెలియదు, అర్థం కాదు. సో వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ న్యాచురల్, మొత్తం లైక్ ఎలాంటి సర్జికల్ వేలో కాకుండా ఆర్టిఫిషియల్ లో కాకుండా మంచి న్యాచురల్ వేలో మసాజెస్ అండ్ బాడీ మసాజెస్ తో ఇంచ్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవుతుంది మేడం. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వాట్ డు యు అడ్వైజ్ అబౌట్ కలర్స్? జాయిన్ అవుతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మేడం, అది మాత్రం వాళ్ళకి అష్యూర్ చేయగలను. జాయిన్ అవ్వరా, ఇట్లా నీకు మంచి రిజల్ట్ ఉంటుంది, లైక్ తక్కువ టైంలోనే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ తో బట్టి తో పాటు నువ్వు కూడా డైట్ చేస్తే కరెక్ట్ మంచి రిజల్ట్ ఉంటుంది అని. దిస్ ఇస్ అ వెరీ నైస్ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు అందరూ ఏంటంటే బేసిక్ చెప్పే ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే మేము ట్రై చేస్తున్నాము మాకు అవ్వట్లేదు, అంటే ఇష్టం వచ్చినట్టు తినేసి మళ్ళీ వాళ్ళు చేసింది ఏది అవ్వట్లేదు అంటే అవ్వదు కదా. సో మనం కూడా వాళ్ళు ఎంత కరెక్ట్ గా చెప్తున్నారో మనం కూడా అంతే కరెక్ట్ గా ఉండాలి. ఇట్స్ లైక్ మ్యూచువల్, అవునా? సో ఇష్టం వచ్చినట్టు తినేస్తే కష్టం కదా. సో ఇప్పుడు కలర్స్ తర్వాత ఆఫ్టర్ ఆల్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్ నీ ఫుడ్ లో ఆటోమేటిక్ గా ఏం చేంజెస్ వచ్చాయి? ఎలా తింటున్నావు, ఎలా ఉంటున్నావు, వాట్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్? ప్రస్తుతం జిమ్ కి వెళ్తున్నానని చెప్పావు కదా, ఫుడ్ పరంగా ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నావు లైఫ్ లో? ఇప్పుడు ఎలా ఉంటున్నా అంటే ప్రతిదీ క్వాంటిటీ వైజ్ మెజర్ చేసుకొని, క్వాంటిటీ మ్యాటర్స్ అనే మైండ్ సెట్ తో ఉన్నా మేడం. లైక్ క్యాలరీస్ మెజర్ చేసుకొని, లైక్ ఫుడ్ క్వాంటిటీ కూడా ఆ క్యాలరీస్ ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఆ ఎక్కువ ఉన్న క్యాలరీస్ ని ఎంత క్వాంటిటీలో తినాలి ఆ ఫుడ్ ని అనేది ఒకటి మెజర్ చేసుకొని, అండ్ ముందు జంక్ తినేవాడిని, లైక్ పేస్ట్రీస్ కానీ అది కానీ వీళ్ళు ఇచ్చిన ఒక పాజిటివిటీతో, లైక్ వీళ్ళు చెప్పిన కలర్స్ వాళ్ళు చెప్పిన ఒక మంచి పాజిటివ్ లైక్ మోటివేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు చెప్పిన దాంతో నా ఫుడ్స్ అన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. పేస్ట్రీస్ అవన్నీ, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కాకుండా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సలాడ్స్ అవి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం. ఎంత డిఫరెన్స్ చూడండి, ముందు బర్గర్స్, పిజ్జా తినేవాని, ఇప్పుడు సలాడ్స్, లైక్ గ్రిల్ చికెన్స్, అలా ట్రై చేస్తున్నాం వితౌట్ ఫ్యాట్, వితౌట్ ఆయిల్. వెరీ నైస్. అదే కలర్స్ అంటే. సో కలర్స్ అంటే ఏదో అదొక స్లిమ్మింగ్ సెంటర్, డబ్బులు తీసుకుంటారు, వెయిట్ తగ్గించేస్తారు, పంపించేస్తారు, అంతే కాదు. కలర్స్ అనేది అదొక ప్రోగ్రామ్, అదొక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అబౌట్ హెల్త్ అవేర్నెస్. సో హెల్త్ పరంగా చాలా విషయాలు తెలియజేస్తూ మనిషికి కావాల్సిన ఆ వెయిట్ లాస్ అనేది అందిస్తూ వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ కూడా దే విల్ డ్రైవ్ దెమ్ టువర్డ్స్ హెల్తీ లైఫ్ స్టైల్. 100% అది చెప్పగలను. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చూడు, ఎంత కరెక్ట్ గా చెప్తున్నావు, దట్స్ వెరీ రైట్. సో మనకు ఆ మైండ్ కూడా ఉంటుంది, అంటే బర్గర్స్ తిందామా, జంక్ తిందామా అనేది కాకుండా ఆటోమేటిక్ గా వి ట్రాన్స్ఫార్మ్ టు గుడ్ డైట్. ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు ఏమైనా హెల్ప్ అయితే కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మనకి యాక్టర్ సురేష్ గారి ఇంటర్వ్యూ నువ్వు చూసామని చెప్పావు కదా. సో ఆయన ఏంటంటే ఆయన మన కలర్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాక ఆయన మనకి మాట్లాడిన తర్వాత ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది, రీఎంట్రీ స్టార్ట్ అయింది అయింది. సో మధ్యలో దెర్ వాస్ అ బ్రేక్ ఫర్ సురేష్ గారు. సో ఆ తర్వాత మన కలర్స్ కి వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత హూ విల్ లీవ్ హిమ్? ఆయన అద్భుతమైన యాక్టర్ యాక్చువల్లీ, అసలు యాజ్ అ విలన్, యాజ్ అ హీరో, అన్ని ఆల్ రౌండర్. ఆయన లైఫ్ మారిపోయింది. ఇట్స్ లైక్ రీఎంట్రీ. కలర్స్ ఇస్ అ రీఎంట్రీ టు సో మెనీ ఆర్టిస్ట్స్, కమ్బ్యాక్ లాగా అనమాట. సో నీకు కూడా ఇది కమ్బ్యాక్ కాదు, సో ఇది ఒక స్టార్ట్, ఆరంభం మాత్రమే. సో నీకు ఒక చిన్న రోల్ ఏదో వచ్చిందన్నావు, గుడ్ రోల్ వచ్చిందన్నావు. సో ఇంకా చాలా మంచి రోల్స్ వస్తాయి. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు, నీలాగా సినిమాలో యాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, సో డెఫినెట్లీ వాళ్ళు స్లిమ్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే కలర్స్ లో జాయిన్ అవ్వడమే కాకుండా
ఇలా మాట్లాడడం వల్ల పీపుల్ విల్ సీ యూ. ఇది యాక్టర్ కి జస్ట్ నాట్ లుక్స్, తపన పట్టుదల కూడా ఉండాలి, అన్ని విషయాల్లో ఉండాలి, అది కేవలం వెయిట్ లాసే కాదు. సో దిస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ యాక్టింగ్ ఆల్సో 100%. మా కలర్స్ అందరికీ మంచి చేసింది ఇప్పటి వరకు. మా కలర్స్ లో వస్తే ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆల్సో. సో ఖచ్చితంగా నీకు కూడా మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాము 100%. సో ఫైనల్గా ఇప్పుడు బేసిక్గా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కలర్స్ పరంగా, వెయిట్ లాస్ పరంగా నువ్వు ఇచ్చే అడ్వైస్, ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే అడ్వైస్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ముందు చెప్పినట్టుగానే యాజ్ ఎ సెడ్ బిఫోర్, దీంట్లో జాయిన్ అయితేనైతే మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు అష్యూర్ కూడా చేయగలరు. లైక్ లాంగ్ రన్లో మళ్ళీ మన వెయిట్ కానీ ఫ్యాట్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉండదు ఆల్మోస్ట్. అంటే పెరిగినా కూడా వాళ్ళు తగ్గేటట్టు చేస్తారు, లైక్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ పెట్టి. ఆల్మోస్ట్ ఫ్యాట్ అనేది అయితే పెరగదు మేడం ఈ ట్రీట్మెంట్స్ తర్వాత, ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ వేరే విధంగా ఉంటేనేమో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి 100%. యా. సో నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, మీరు హెల్తీగా ఉండాలనుకుంటే, లైక్ మంచి లుక్ రావాలంటే, మీది మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడు మంచి లుక్ రావాలంటే డెఫినెట్గా కలర్స్లో జాయిన్ అవ్వాలి. మంచి ఒక లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, ఇన్సెక్యూరిటీ లేకుండా అలా ఉండాలంటే కంపల్సరీగా కలర్స్లో జాయిన్ అవ్వాలి. దీక్షిత్, ఇప్పుడు డైట్ పరంగా చూసుకుంటే లైక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ గా, లంచ్ గా, డిన్నర్ గా ఈ పలానా తినండి, ఇప్పుడు ప్రోటీన్ అండ్ కార్బ్స్ అని చెప్పావు కదా, సో కొంచెం డీటెయిల్ గా చెప్పగలవా? లైక్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే ఇన్ ద సెన్స్ లైక్ వాట్ కెన్ బి టేకెన్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్? మార్నింగ్ నార్మల్ గా స్ప్రౌట్స్ కానీ లైక్ అండ్ ఎగ్స్ కానీ ప్రోటీన్, లైక్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా దాంట్లో ఆల్మోస్ట్ చాలా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి, అండ్ వెజ్జీస్ కానీ, సో ఫ్రూట్స్ కూడా, అండ్ గుడ్ ఫైబర్ ఉన్న ఫ్రూట్స్. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లంచ్లో కార్బ్స్ ఎట్లాగో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, లైక్ కొంచెం క్వాంటిటీలో రైస్, దాంట్లో మనకి గ్రిల్డ్ ఫిష్ కావాలంటే గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ చికెన్ కావాలంటే గ్రిల్డ్ చికెన్, లైక్ వితౌట్ ఆయిల్స్ అండ్ వితౌట్ ఫ్యాట్స్ అండ్ మోర్ క్యాలరీస్ ఉండకుండా, లైక్ క్వాంటిటీ మ్యాటర్స్. ఇక్కడ క్వాంటిటీ మ్యాటర్స్ లాగా మైండ్ సెట్ పెట్టుకొని అది తింటే సరిపోతుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ మనం కావాలంటే తినొచ్చు, లేకపోతే ఒకవేళ కావాలనుకుంటే వెజ్జీస్ ట్రై చేయాలి. లైక్ డెఫినెట్గా వెజ్జీస్ ట్రై చేయాలి. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి లైక్ వితౌట్ ఆయిల్ పుల్కా అండ్ లైక్ మన ఇండియన్ కర్రీసే చేసుకోవచ్చు, సౌత్ ఇండియన్ కర్రీసే ఆబ్వియస్లీ. నైస్, చాలా డీటెయిల్డ్ గా చెప్పు, సో దట్ ఇట్ విల్ హెల్ప్ కదా. అంటే వినేవాళ్ళు ఏంటంటే, ఓహో చికెన్ ఉందా అయితే ఓకే సేఫ్, ఓకే అన్నం కూడా తినచ్చా అయితే ఓకే సేఫ్. బికాస్ అందరికి డైట్ అంటే మొత్తం వాటర్ డైట్ ఏమో అనొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా ఇస్తారేమో, షేక్స్ లాగా ఇస్తారేమో, ప్రోటీన్ పౌడర్స్ లాగా ఇస్తారేమో, ఇలా అనుకుంటారు కదా. అవి నోటికి రుచించవు చాలా మంది, బికాస్ వీఆర్ ఆల్ లైక్ ఫుడ్ లవర్స్. సి సౌత్ ఇండియన్స్ అంతా ఫుడ్ లవర్స్. సో ఫుడ్ ఆపుకోమంటే చాలా చాలా కష్టమైన విషయం అది. సగం దాని వల్లనే ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, పోతే పోలే వెయిట్ వచ్చిందిలే అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. కానీ సి కలర్స్కి వస్తే ఫుడ్ ఎప్పుడు మిస్ అవ్వరండి, బికాస్ ఐ హావ్ బీన్ లైక్ సీయింగ్ కలర్స్ కదా చాలా రోజుల నుంచి, ఫుడ్ ఎక్కడ మిస్ అవ్వము. సో ఫుడ్ కాకపోతే కొంచెం దాంట్లో మార్పులు చేర్పులు. ఆకలి వేసినప్పుడు బర్గర్ తినే బదులుగా మనం ఒక సాలెడ్ తింటాం, సో ఇది తినే బదులు ఇది తింటాం రుచికరంగా, సో హ్యాపీగా టేస్టీగా చేసుకోవచ్చు. యా సూపర్. అలాగే ఇప్పుడు ఇంచ్ లాస్ కోసము ట్రై చేశా అన్నావు కదా, సో దిస్ ఇంచ్ లాస్ అనే దానికి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, దాని పేరేంటి? కలర్స్ లో ఇంచ్ లాస్ కోసం నువ్వు అండర్గో అయిన ట్రీట్మెంట్ ఏంటి? అండ్ ట్రీట్మెంట్స్ అంటే మసాజెస్ మేడం, లైక్ ఆయిల్స్ న్యాచురల్గా మొత్తం మసాజెస్ ఉంటాయి. అండ్ మిషన్ ACS మిషన్ అని ఒకటి ఉంటుంది, లైక్ వైబ్రేటర్ లాగా, దాంతో కూడా ఫ్యాట్ సెల్స్ అనేవి స్ట్రింక్ అవుతాయి, లైక్ ఆల్మోస్ట్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. లైక్ పర్ సెషన్ మినిమం 4 to 5 inches దాకా తగ్గుతుంది మేడం ఫ్యాట్ అయితే డెఫినెట్ పర్ సెషన్. ఓకే. యా. అండ్ తర్వాత వైబ్రేషన్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ పెడతారు మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో, లైక్ టైట్నింగ్ అవుతుంది అక్కడ లూజ్ అయిన స్కిన్ దగ్గర, అండ్ టైట్నింగ్తో పాటు ఫ్యాట్ లాస్ అవుతుంది, ఇంచ్ లాస్ అవుతుంది, లైక్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి మేడం ఆ వైబ్రేటర్లో. సో ఓకే, అంటే మనకి ఫ్యాట్ తగ్గించడానికి దే హావ్ మెషిన్స్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్ వల్ల అన్ని నేచురల్ వేలో. సో ఇక్కడ ఎక్కడ మనకి పెయిన్ కానీ అట్లాంటి షాక్స్ కానీ అట్లా ఏం తగలవు కదా, బికాస్ అది వైబ్రేటర్ అంటే మన చాలా మందికి అదో భయం కదా, సో అట్లాంటివి ఏం లేదు, మీకు ఎప్పుడు ఎటువంటి పెయిన్ కలగలేదు, సో ఇట్స్ జీరో పెయిన్లెస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం జిమ్ లో వర్కౌట్స్ చేసినప్పుడు కానీ అండ్ ఇంట్లో వర్కౌట్స్ చేసినప్పుడు కానీ
ఎంతో స్వెట్ రిలీజ్ చేయాలనుకుంటాం. ఎంత స్వెట్ రిలీజ్ అయితే అంత క్యాలరీస్ బర్న్ అవుతాయి, అంత ఫ్యాట్ బర్న్ అవుతుంది, అంత వెయిట్ బర్న్ అవుతుంది అనుకుంటాం కదా. లైక్ అక్కడ ఏముంటుందంటే మనం వితౌట్ ఎక్సర్సైజ్ ఒక హీట్ బెడ్ లాగా ఫామ్ చేసి వాళ్ళు లైక్ మనం ఆ బెడ్లో పడుకుంటే మొత్తం హీట్ ప్రొడ్యూస్ అయ్యి స్వెట్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు. మనము ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే స్వెట్ అది ఆల్మోస్ట్ ఒక 15-20 minutes లో వస్తుంది ఆ స్వెట్. సో ఇనిషియల్ గా మనం ఇలా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ అచీవ్ అయిన తర్వాత దెన్ ద సేమ్ థింగ్ వి కెన్ డూ ఇన్ ద జిమ్. ఆఫ్ కోర్స్ ఆ ఎక్విప్మెంట్స్ మనందరి ఇళ్లలో ఉండవు కాబట్టి సో ఇనిషియల్ గా కలర్స్ విల్ పుష్ యూ టు దట్. సో అలా కలర్స్ అంటే ఏంటి, ఆ స్వెట్ మనం ఆ మాత్రం తెచ్చుకోలేమా అది కాదండి. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో ఆ ప్రొసీజర్స్ ద్వారా వెళ్తే ఫస్ట్ అలా వెయిట్ తగ్గచ్చు. ఆ తర్వాత 4 months 5 months వాట్ ఎవర్ ద టార్గెట్ ఈస్ అచీవ్డ్, దెన్ మనము జిమ్ ద్వారా అది మన మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేసుకోవాలి కదా. చెప్పారు కదా నీకు మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ గురించి. సో మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నావు ప్రస్తుతానికి. వెరీ నైస్, వెరీ నైస్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, ఐ లైక్ యువర్ ద వే యువర్ టాకింగ్. అంటే ఇండస్ట్రీకి 100% కావాలి. నువ్వు చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నావు. అంటే ఫస్ట్ నేను చూసినప్పుడు నువ్వు ఇంత బోల్డ్ గా మాట్లాడతావా అది ఇది అనిపించింది. బట్ వెన్ యువర్ కెమెరా స్టార్ట్ అయితే యువర్ డిఫరెంట్. అది ఆర్టిస్ట్ అదే కావాలి. కెమెరా ఆన్ అయిన తర్వాత హీ షుడ్ బి డిఫరెంట్. కెమెరా ఆఫ్ అయిపోయాక దట్స్ యువర్ ఒరిజినల్. బట్ కెమెరాకి మాత్రం ఏ కావాలో అది మాత్రం ఇవ్వగలగాలి. సో సూపర్ దీక్షిత్. సో కలర్స్ తో నీ జర్నీ మాకు చాలా నచ్చింది. సో మీకు కూడా డెఫినెట్ గా నచ్చింది. అండ్ ఇటువంటి జర్నీస్ ఇంకా మాకు చాలా చాలా కావాలి. సో బికాస్ నాట్ ఓన్లీ కలర్స్, పీపుల్ హ్యావ్ టు బెనిఫిట్ అవుట్ ఆఫ్ కలర్స్ అండ్ దట్స్ వేర్ కలర్స్ విల్ బి హ్యాపీ కదా. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో మంచి మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నాము. అండ్ స్టే హెల్దీ. కలర్స్ చెప్పినవన్నీ కూడా మర్చిపోకుండా అలా పాటిస్తూ వెళ్ళు. నోబడీ కెన్ స్టాప్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసారు కదా. సో మా దీక్షిత్ ఎలా అయితే ఒక పట్టుదలతో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నాడో అంతే పట్టుదలతో కలర్స్ లో జాయిన్ అయ్యాడు. ఆయన చక్కగా వెయిట్ లాస్ అయ్యాడు. అండ్ నౌ హీ గాట్ ఎ నైస్ రోల్ ఒక మూవీలో. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, స్టార్ట్అప్ మాత్రమే. సో ఇంకా చాలా 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 ఉంది. సో మీరు కూడా ఇలా మీ లైఫ్ని, మీ కెరీర్స్ని చేంజ్ చేసుకొని మీరు హెల్దీగా ఉండాలి అనుకుంటే మా కలర్స్ ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతుంది. సో మేక్ యువర్ లైఫ్ కలర్ఫుల్ విత్ కలర్స్. బాయ్.